ఈవీ యాత్రకు స్వాగతం. గృహప్రవేశం తర్వాత ఒక మంచి ట్రిప్ వేద్దామని ఫ్యామిలీతోటి అనుకున్నామండి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. దాదాపుగా మేము ఒక 2 years నుంచి మా పెద్ద కూతురు ఈ అడగడంతో మాకు టైం సరిపోక, సమయం ఉండి లేక, కొంచెం పనులుండి ఎక్కడికి వెళ్ళలేకపోయినాము. నేను కూడా ఆ దేవాలయానికి వెళ్దామని నేను కూడా దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఏదో కారణం వల్ల అయిపోతున్నామండి. ఈరోజు ఆ సమయం వచ్చింది, ఆ అమ్మ పిలుపు వచ్చింది. ప్లస్ ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నామండి మా ఫ్యామిలీతోటి. మాకు 10:30 ఫ్లైట్ అండి. మేము ఇప్పుడు షార్ప్ 7:05 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఈరోజు నుంచి మీకు మంచి మంచి వీడియోస్ మేము పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 4 నెలలు దాదాపుగా చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు 1-2 అట్లా పెట్టాను అంతే. కానీ ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూషన్ ఉంటాయి. ఎందుకంటే గృహప్రవేశం అయిపోయింది, ఇంట్లోకి వచ్చేసాము. ఇదంతా పని అయ్యేసరికి ఒక 4 నెలలు పట్టింది. ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదంతో ఈ ఇంట్లో గృహప్రవేశం చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు నుంచి మన యాత్ర స్టార్ట్ అవుతుంది, ఈవీ యాత్ర. మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని, ఇలాగే ఉంటుందని మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బయలుదేరినామండి. 7:30 షార్ప్. మనము ఒక 8:20, 8:10 వరకు ఉండగలుగుతాము ఎయిర్పోర్ట్లో. మధ్యలో ఇక్కడ నాగేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తే 10:20 ఫ్లైటు. 11:40కి మేము ఢిల్లీ రీచ్ అవుతాము. ఆ తర్వాత వెహికల్ వస్తుంది, అంతా కార్యక్రమం అంతా అక్కడ చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం బయలుదేరినాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామండి. మేము ఇప్పుడు వచ్చి 9:15 అవుతుంది. 10:20 ఫ్లైటు. మేము 11:40 వరకు రీచ్ అవుతామని మనకు టైం చూపిస్తుంది. మేము మంచి ట్రిప్ అండి ఫ్యామిలీతోటి. ఫ్యామిలీ అంతా వస్తున్నారు అక్కడ ఇంకల నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో తినొద్దని మరీ చెప్పిన ఆయన కూడా ఎయిర్పోర్ట్లో తింటుంది మా పాప. తను అర్థం కాదు, ఇందులో కాస్ట్ ఎక్కువ. మీరు కూడా దయచేసి మీ పిల్లల్ని వచ్చే ముందు బయటనే మంచిగా పుష్టిగా తినిపించి ఫ్లైట్ ఎక్కించండి. డిన్నర్కి ఆగినామండి. ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మేము మా జర్నీ ఉంటుంది. రాత్రి ఒక 7 వరకు రీచ్ అవుతాము. అప్పటి వరకు మా జర్నీ నడుస్తూనే ఉంటుంది. రూమ్కి వచ్చేసినామండి. ఇది షిమ్లాలోని మా హోటల్ రూము. చూసారు కదండి మా జర్నీ. అన్ని షార్ట్కట్లో తీసిపెట్టాను. ఢిల్లీలో టైంకి ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. అక్కడ నుంచి మేము మా క్యాబ్ వచ్చింది, ఆడ ముందే బుక్ చేసాం కాబట్టి. ఇది షిమ్లాలోని మా హోటలు.
రేపు మేము మార్నింగ్ సైడ్ సీన్స్కి బయలుదేరుతాము. ఇక్కడ కూడా చర్చ్ ఉంటుంది, మాల్ రోడ్ ఉంటుంది, ఇక్కడ కూడా కొన్ని సీనరీస్ చాలా బాగుంటాయి. రేపు మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా మీకు ఆ వీడియోలో తీసి పెడతాను. ఇప్పుడు వచ్చి టెంపరేచర్ మాత్రము 8 ఉందండి. మామూలుగా లేచాలి, ఘోరంగా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 8 ఉంది. మామూలుగా వింటర్లో టైం వస్తే మాత్రం మైనస్కి కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం ఇలా ఉందంట. మనాలిలో మాత్రం చాలా మైనస్ కూడా ఒకసారి పోతుందంట. చూడాలి మరి, అది ఒక 2 days తర్వాత పోతాము. ఇక్కడ 2 days ఉంటాము షిమ్లాలోని. ఇదండి, రేపు మార్నింగ్ మళ్ళీ మీకు కలుస్తాను. శుభోదయం అండి. ఇది షిమ్లాలోని సెకండ్ డే. చాలా చాలా బాగుంది. చలి మాత్రం రాత్రి వచ్చి 8 degrees ఉండండి. మా హోటల్లో దీపాల రూమ్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఈరోజు షిమ్లాలోని సైడ్ సీన్స్ అన్నీ మేము తిరిగే ప్లేస్లని మీకు వీడియోలో పెట్టి చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను మనాలి వచ్చాను కానీ షిమ్లా రాలేదు. షిమ్లా ఈసారి అందుకే పెట్టాను. అందులో మా పాప కూడా, మా పెద్ద పాప, తను 2 సంవత్సరాల నుంచి ఈ కులు మనాలి ట్రిప్ వేయమని అడుగుతుంది. తను అడగడంతో మాకు సమయం కుదరక బిజీ ఉండి కొంచెం రాలేకపోయినాము. ఈ సంవత్సరం ఖచ్చితంగా వేద్దామని అనుకొని వచ్చినాము. హ్యాపీగా జర్నీ జరిగింది. ఢిల్లీ టు మనాలి షిమ్లా వరకు వచ్చేసాము. ఈరోజు షిమ్లాలోనే సైడ్ సీన్స్ అన్ని చూసుకొని, రేపు కూడా షిమ్లా సైడ్ సీన్స్ చూసుకొని రేపు మధ్యాహ్నం తర్వాత మేము మనాలికి బయలుదేరుతామండి. చాలా అద్భుతంగా జరిగింది. మా చిన్న పాప చూస్తారా? హాయ్ చెప్పు. మా చిన్న పాప అండి. చాలా బాగుంది. ఉదయాన్నే మంచి వ్యూ ఉంది హోటల్ ముందు. కానీ ఈ సమయంలోనే ఇంత చల్లగా ఉంది అంటే వింటర్లో అయితే ఇరగదీస్తుంది. చాలా అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనాలిలో మనకి స్నోఫాల్ అవుతుందంట. చూద్దాం మరి, మేము పోయేసరికి ఉంటుందో లేదో, మా లక్ అది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మాది సైడ్ సీన్స్కి వెళ్తాము. మార్నింగ్ అండి, 9 అవుతుంది. ఇది మా హోటల్ అండి. చాలా బాగున్నాయి. ఇవి క్రిస్మస్ ట్రీ లాగానే ఉన్నాయండి. మరి నాకైతే అట్లా కొట్టట్లేదు, సేమ్ అలాగానే ఉన్నాయి. మంచి వాతావరణము, మామూలుగా లేదు. మీకు ఒకటి వింత చూపిస్తానండి. ఈ షిమ్లాలో ఒక ఇంటికి వేస్తే ఇంకొక ఇంటికి ఆ పెయింట్ వేయరండి. రకరకాలుగా రంగుల టైప్ ఉంటాయి. అంతా ఇంద్రధనుసు లాగా. చూడండి ఒకసారి. ఒక ఇంటికి ఉన్న కలరు ఇంకో ఇంటికి ఉండదు. ఎల్లో, ఆరెంజ్, వైట్, గ్రీన్, అలా మొత్తం యాష్ కలరు కంప్లీట్గా ఇట్లా డిఫరెంట్గా ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, ఈ కంప్లీట్గా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అసలు మామూలుగా లేదు. నాకైతే బాగా నచ్చింది. ఇట్లా మన మేఘాలయ, మణిపూర్లో కూడా ఇలాగనే చూశాను నేను. ఇప్పుడు ఇలాగనే ఉన్నాయి ఇవి కూడా. ఇంకా మీకు ముందుకు వెళ్తాము. ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ అయింది. ఇప్పుడు మా వాళ్ళందరూ తినేసి రెడీ అవుతున్నారు. మీకు సైడ్ సీన్లో ఏవైతే చాలా అద్భుతంగా ప్రకృతి అందాలు ఉంటాయో అవన్నీ మీకు చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. మా పాప చూడండి, వాళ్ళ అక్కతో కొట్టాడి మరీ స్వెటర్ని వేసుకుంది చలికి. హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. కార్ కూడా రెడీ అయిపోయిందండి, వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మేము షిమ్లా సైడ్ సీన్స్కి బయలుదేరాలి. ఒక బైక్కి 4 వాడుతుండే దేవులపల్లిలో. ఇది నూకు ఫ్రీ అండి ఏరియా. ఇప్పుడు మేము జీప్ మాడుకుని వెళ్తున్నాము. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. జీప్లో అండి ఇప్పుడు ప్రయాణం అది. ఇప్పుడు మేము యాక్టివిటీస్ అండి
చేద్దామని వెళ్తున్నాము. యాపిల్ కటింగ్కి వస్తున్నామండి. మీకు అది కనబడుతుంది కదా, మొత్తం నెట్ వేసారు. ఆ నెట్ వేసిందంతా యాపిల్ గార్డెన్. అక్కడికి వెళ్ళి, ఇప్పుడు సీజన్ కాదండి, ఇది జూన్ జూలైలో వస్తుందంట. ఇప్పుడు అంతా వాటికి పువ్వు వచ్చింది. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అప్పుడైతే పువ్వు విప్పుకొని యాపిల్ దాని నుంచి వస్తుంది. రైట్ టర్న్ లో కहाँ गए आप? యాక్టివిటీస్ అండి. చాలా అద్భుతంగా ఉందండి. ఇదేనండి మనం చేసింది. ఇప్పుడు జీప్ లైన్ చేసినామండి ఇప్పుడే, కానీ చిన్నది. మనాలిలో మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా చూస్తాము. మనాలి పోయిన తర్వాత అది కూడా చేసే ప్రయత్నం చేస్తాము. ఇది మనిషి ఒక నిమిషం కూడా లేదు. ఇది నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది యాక్టివిటీ, చూద్దాం మరి అది కూడా ఎట్లా ఉంటుందో. మా చిన్న పాప బాగా ఏడుస్తుంది తను వస్తానని, కానీ వాళ్ళు మాత్రం పంపట్లేదు. చిన్నపిల్లలకి ఇది చేయించారంట. చూడాలి మరి, తను కూడా ఏదైనా ఒకటి ఆడిస్తేనే ఆడుతుంది, లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వచ్చేస్తారండి యాక్టివిటీ చేయడానికి. ఇక్కడ అండి, ఇక్కడ ఇవి మెటీరియల్స్ బాగా అమ్ముతున్నారు. షార్ట్లు ఉన్నాయి, అదేవిధంగా స్వెటర్స్ ఉన్నాయి, బ్లాంకెట్లు అండి. సరిగ్గా గుర్తుపట్టి కొంటే పర్లేదు, మంచిగా ఉంటాయి, మనకు మోసం కాకుండా ఉంటుంది. లేదంటే ఇక్కడ వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి ఇక్కడ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. सब टोटली हैंडमेड. న్యూ खादी योग एम्पोरियम. అచ్చా అచ్చా, మొత్తం హ్యాండ్మేడ్ అంట అండి. చేత్తో कश्मीरी. హిమాచల్ అండ్ కాశ్మీరీ. ఓకే ఓకే ओके ओके. अभी मेरा लोग अभी खाना खा रहे, ब्रेकफास्ट कर रहे వన్నేదో. చాలా బాగున్నాయండి, షాలులు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకోటి ఇది నెక్స్ట్ మాల్ రోడ్ ఉంటుంది. మాల్ రోడ్ కూడా బాగా ఉంటాయి. సేమ్ మాల్ రోడ్ షిమ్లాలో ఉంటుంది, అదేవిధంగా సేమ్ మళ్ళీ మాల్ రోడ్ మనాలిలో ఉంటుందండి. కానీ మనాలిలో ఉన్నది మాల్ రోడ్ పెద్దది, ఇది చిన్నది. మరి క్యాప్స్ కూడా ఉన్నాయి పిల్లలకి పెద్దలకి. మన వాళ్ళు మ్యాగీ, ఈ చలికి మ్యాగీ తింటున్నారు. చలి బాగుంది. ఇప్పుడు దానికోసం లక్షలు ఉంటుంది ఆ కలర్ కోసం. ఈ కలర్ కా ఇంత బాగుంది, క్యూట్ గా అన్ని బాగుంటాయి. అయితే నీకైతే మనుషులు దీన్ని అండి. మూడు వేడి వేడి మ్యాగీలు వచ్చేసినాయి. మ్యాగీ ఎట్లా చెప్పినా మనలాగా ఉందా, మామూలుగా ఉందా? మసాలా లేదు కదా. తింటున్నా వేడి వేడి పకోడీ. బాగుంది. చాట్ మసాలా వేసిండు. సూప్ వచ్చిందండి, టమాటో సూపు.
యాపిల్ తోట అండి ఇది. ఈ చెట్లు అన్నీ అవి ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ఆ చిగుర్లు వచ్చిన తర్వాత పూలు వస్తాయి. ఆ నెట్ వేసారు కదా పైన, ఆ నెట్ వేసింది అవన్నీ యాపిల్ తోటలు అండి. ఇవన్నీ జూన్, జూలై, ఆగస్టులో వస్తాయంట. ఇప్పుడు అన్ని ఆకులు రాలిపోయి చిగుర్లు వస్తున్నాయండి. చాలా బాగుందండి వ్యూ ఇది. అద్భుతం అని చెప్పొచ్చు. మంచి పర్వతాలు, చక్కటి ఇప్పుడు కనబడుతుందో చూడండి మీకు, చాలా దూరంలో మాకు మంచి పర్వతాలు కనబడుతున్నాయి. రైట్ ఆ చివర్లో మొత్తం అది మబ్బులో కలిసిపోయినాయి మంచి పర్వతాలు. ఎల్లుండి మేము జిప్ లైన్ కనబడుతుంది. అక్కడికి మనాలికి వెళ్ళినప్పుడు మాకు ఆ ఐస్లో ఆడుకునే టైము ఇస్తారు వాళ్ళు. చాలా అద్భుతం అండి. సూపర్ అంటే సూపరు. ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి వస్తే మాత్రము ఒక 2 days షిమ్లా సరిపోతుంది. ఒక 2 days కుల్లు మనాలి యాక్టివిటీస్ ఉంటాయి. అందులో మంచి మంచి దేవాలయాలు ఉంటాయి. హిడింబాదేవి దేవాలయము, గట్టుడు ఇది దేవాలయం కూడా ఉంటుంది. ట్రైబర్స్ ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ యాక్టివిటీస్ అండి. ఇక్కడ చూస్తారు కదా, చాలామంది ఎక్కుతున్నారు. ఈ పిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. చూడండి అమ్మాయి ఇలా ఎక్కుతుందో చూడండి, గ్రేట్. ఒక అమ్మాయి అవి కూడా అంతంత పైకి ఎక్కుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక అమ్మాయి కింద జిప్ లైను. మా పిల్లలండి ఎలిఫెంట్ యాక్టివిటీ అండి. ఇప్పటికి నేను ఇది ఎక్కానండి, అందుకే దమ్ వస్తుంది. ఆ చివరి వరకు వెళ్ళొచ్చాను. హాయ్ బాగా. ఎక్కుతుందంట. రా రా రా, ఒకటే రెండింటి మీ కాలు పెట్టు. రోహిత్ అండి. కాదమ్మా, ఒక్కసారి బ్యాలెన్స్ చేయకు, అటొకటి ఇటొకటి పెట్టు. అట్లా అన్నాడు. ఈజీ ఈజీ అట్లా వచ్చాయి, అంతే అంతే రావాలే, అంతే. ఇది చేయడం వల్ల మనుషుల లోపల ఒక మనోధైర్యం అని వస్తుంది. అంటే మేము కూడా ఏదైనా చేయగలుగుతాము, రాగలుగుతాము అని. దానికోసమే ఇలాంటి యాక్టివిటీస్లో అప్పుడప్పుడు పిల్లల్ని చేయించాలండి. పిల్లల్ని చేయిస్తే వాళ్ళకే నమ్మకం పెరుగుతుంది ఈ రైడ్స్ వల్ల. ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉల్లాసాన్ని ఇస్తాయి. రెండింటి మీద కాకుండా అట్లా దూరం దూరం ఉంటాయి.
మా చిన్న పాప అండి, తనని ఏ రైడ్ చేయనీయట్లేదు వాళ్ళు, చిన్నగా ఉంది కాబట్టి. తనని ఒక జంపింగ్ అనేది పెట్టారండి నెట్ తోటి, అది ఒకటి చేయిస్తాను. తను అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడన్నా, ఓకేనా, సరేనా, డన్. మా చెల్లె ఎక్కుతుందండి భవ్య. సపోర్ట్ తీసుకున్నా, ఏం కాదు. అగో అత్త ఎక్కుతుంది. అగో చలో, అంతే అంతే, ఇక ఎక్కువ 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 అయిపోయింది. ఈజీగా అంతే, ఇక అంతే, సేమ్ అట్లనే ఇక. లోకల్ మార్కెట్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాగదేవత గుడి ఉందండి, ఆ పైన అక్కడికి వెళ్ళాలి. ఇదంతా లోకల్ మార్కెట్. ఇక్కడ అన్నీ స్వెటర్స్, షూ, మొత్తం ప్లాస్టిక్ అన్నీ అమ్ముతున్నారు. వుడ్తో తయారు చేసినవి అన్నీ, ఇంట్లో పేర్లు అలా రాసి పెట్టుకుంటారు కదా, అలాంటివి అమ్ముతున్నారు చూడండి. అలాగే చాయ్ కప్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా చిన్న చిన్న కార్లు వుడ్తో తయారు చేసినవి. ఇవన్నీ గాజులు కూడా ఉన్నాయి, వుడ్తో తయారు చేసిన గాజులు. सिंगल पीस 40 गंचाल ना आपके साइज का तो ये रहेगा जी. ఇక్కడ మ్యాగీ అయితే రెగ్యులర్ ఐటమ్ అండి, కామన్గా మ్యాగీ తింటూనే ఉంటారు చలికి. ఇప్పుడు మధ్యాహ్నము 2 అవుతుందండి, టెంపరేచర్ వచ్చి 6 ఉంది. మా నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి. ఇక్కడ స్వెటర్ లేని మాత్రం ఖచ్చితంగా ఎవరు ఉండరు. నాకు తెలిసి నేను ఒక్కనే ఉన్నాను స్వెటర్ లేకుండా. అందరికీ ఖచ్చితంగా స్వెటర్స్ వేసుకుంటారు చలికి. చూసారు కదా, స్వెటర్ లేకుండా నేనే ఇగో చలికి అన్నీ ఇలానే దగ్గర అవుతున్నాయి. నేను కూడా స్వెటర్ తీసుకోవాలి. అంటే మనకు మార్కెట్ ఉంది, లోకల్ మార్కెట్. ఆ లోకల్ మార్కెట్లో ఇక్కడ కూడా షిమ్లాలో కూడా మార్కెట్ ఉంటుంది, మాల్ రోడ్ అని. అక్కడ కొందామని ఆగాను. పిల్లలందరూ ఇక్కడే కొనేసుకున్నారు, ఎందుకంటే చలి విపరీతంగా ఉంది. టెంపరేచర్ వచ్చి అక్కడ 6 ఉంటుంది, మామూలుగా లేదు. తట్టుకుంటున్నాను అంతే. ఖచ్చితంగా స్వెటర్ కూడా ఉంది, మా మిసెస్కి లేదని చెప్పేసి తనకి ఇచ్చాను. ఇప్పుడు నేను నెక్స్ట్ మాల్ రోడ్లో గ్లౌజులు, అదేవిధంగా చెవులకి అంటే అది తెచ్చుకున్నాను, రూమ్లో మర్చిపోయి వచ్చాము. ఎండ కొడుతుంది కదా, ఏం రాదులే అనుకున్నాము. కానీ ఎండ ఉంది, చలి ఉంది. చలితో పాటు చల్లటి పిల్లగాలి ఎట్లా వస్తుంది పొద్దున్నే మనం లేవంగానే, అలాంటి గాలి వస్తుంది. దానికి చలి విపరీతంగా బాడీకి వణుకు పుడుతుందండి, మామూలుగా కాదు. యాపిల్స్ అండి ఇవి, చూసారు కదా, ఈ లోకల్ యాపిల్స్ ఇవి, ఇక్కడే పండుతాయి ఇవి. ఇది సీజన్ ఉంటుంది కాబట్టి ఆ సీజన్లోనే వాళ్ళు ఎక్కువ పండిస్తారు. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టులో వస్తాయి. ఇప్పుడు ప్రతి చెట్టుకి పూత వస్తుందండి. మన మామిడి పూత ఎలా వస్తుందో అక్కడ పువ్వులాగా వస్తుంది ఫస్ట్. ఈ పువ్వు వచ్చిన తర్వాత దీనికి ఈ యాపిల్కి ఆ పువ్వు పగిలి ఈ మెల్లగా చిన్న మొగ్గలాగా వచ్చి దాదాపు కాయలాగా అవుతుంది. ఆ కాయని యాపిల్ కాయ, దాని తర్వాత యాపిల్ పండు అవుతుంది. ఇంకొక ఫ్రూట్స్ ఇట్లా కోసి అమ్ముతున్నారండి, లోకల్ ఫ్రూట్స్ ఇవన్నీ. జామ పండ్లు కామన్గా. ఎంత లోకల్ మార్కెట్ చాలా బాగుంది. అక్కడ ముందుకు వెళ్తే ఆ టవర్స్ కనబడుతున్నాయి కదా, ఆ టవర్స్ దగ్గర షూటింగ్ స్పాట్ ఉందంట, అది కూడా చూడాలి. ఎంత లోకల్ మార్కెట్ షిమ్లా. మా పెద్ద పాప గాజు కొనుక్కుందండి, వుడ్డివి బాగున్నాయన్నా. 40 రూపీస్ అంటే ఓన్లీ 40 రూపీసా? వుడ్వి చూపించు, కెమెరా చూపించు. సూపర్ అండి, ఓన్లీ 40 రూపీస్. వీళ్ళే తయారు చేసి అమ్ముతుంటారు కాబట్టి
ఈ రేటు, లేకుంటే ఇది మన దగ్గర వచ్చేసరికి 80 రూపీస్ 100 రూపీస్ అమ్ముతుంటారు. ఎంత ఉంటున్నాను ఇక్కడ మన సైడ్ అయితే తనకు ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా అయితే నాకు తెలిసి 100 ఉంటుంది మినిమము. అన్నీ ఉడ్డుతో తయారు చేసినవి. ఇక్కడ లోకల్ రైడ్స్ అండి ఇవి. నాగదేవత మందిరం అండి. ఇది వాళ్ళ కల్చర్ అండి, కల్చర్ డ్యాన్సు. అలాంటి ఫొటోస్ విగ్రహాలు ఇక్కడ పెట్టి ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. మీరు చూస్తుంది అదే, చాలా బాగుందండి. ఇక్కడ ఇది చాలా హైట్కి వచ్చేస్తున్నాము. ఆ నాగదేవత గుడి చూసిన తర్వాత అక్కడ పైనది నాగదేవత గుడి మీరు చూస్తున్నారు కదా, అది నాగదేవత గుడి. అక్కడ వీడియో తీయనీయలేదు. అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడే హనుమాన్ టెంపుల్ చూసుకొని ఇది షూటింగ్ స్పాట్స్ అని చెప్పారు. ఇక్కడ షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చాము. చాలామంది ఇక్కడ ఫోటోస్ సెక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళ కల్చర్ డ్రెస్ వేసుకొని ఆ బుట్టలు పట్టుకొని దిగుతున్నారండి చాలామంది. చాలా బాగుంది. అక్కడ మంచిగా ఉందండి. ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పూర్తిగా చేతిలో నుంచి అలా ఉన్నాయి, ఫింగర్స్ అనేవి పెట్టారు. ఆ ఫింగర్స్ మధ్య నుంచి చెట్టు వచ్చినట్టుగా ఉంది. మాల్ రోడ్ అండి ఇది, కంప్లీట్గా మాల్ రోడ్ ఇది. పిల్లలందరూ షాపింగ్కి వచ్చినారు. వచ్చిన పాప అసలు ఆగట్లేదు, ఏదో ఒకటి పీ 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 అంటుంది. వుడ్డుతోటి మొత్తం కప్స్, బ్యాగ్లు అండి బాగానే ఉంటాయి ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, అదేవిధంగా కార్లు. బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే లేడీస్కి కమ్మలు లాంటివి, బుట్టలు, మెడలు వేసుకోవడానికి దండలు చాలా ఉన్నాయండి. తెలిసిన వాళ్ళు వస్తే బాగానే కొనవచ్చు. సేమ్ మనం ఇంతకుముందు చూసాం కదా, అలాంటివే గాజులు. షిమ్లా మాల్ రోడ్ అయితే కొంచెం బిజీగా ఉంది, కానీ మనాలిలోని మాల్ రోడ్ చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇది సాయంత్రం 5 గంటల సమయం. ఇది జనాలందరూ లోకల్ పబ్లిక్ కూడా అందులోనే యాడ్ అయిపోయినారు. టూరిస్టులు ప్లస్ లోకల్ పబ్లిక్. సాయంత్రం కూడా లైటింగ్ తోటి చాలా బాగుంటుంది. షాపింగ్ అండి, స్వెటర్స్, జాకెట్స్, లేడీస్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్. వైన్ అండి ఇది, షాప్లో ఇట్లా అమ్ముతుంటారు. చూసారు కదండి, ఇది సాయంత్రం సమయము. చాలా అద్భుతంగా ఉంది. షాపింగే షాపింగు. మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు చాలామంది. లోకల్ చాయ్ అండి, మట్కా అంటే మట్టి గ్లాసులో ఇస్తారు. 5 చాయలు వచ్చి చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో తాగితే.
5 చాయలు తీసుకున్నాము. లేదా చిన్నగా మనాలి లోపల ఉన్నాయి. ఇదేనండి మాల్ రోడ్ చర్చ్. ఇది మాల్లో షిమ్లాలోని ఇది ఫేమస్ చర్చ్. చాలామంది ఈ చర్చ్ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఈ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చే ఫొటోస్ అవి ఇవి తీసుకొని పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటారండి. మీరు చూస్తున్నారా, ఒకటి కొండపైన దేవుడి హనుమాన్ టెంపుల్ విగ్రహం ఉంది. చూస్తారా, కరెక్ట్గా పక్కన చర్చ్ పక్కన నుంచి చూడండి కనబడుతుంది అనుకుంటాను. హనుమాన్ టెంపుల్, హనుమంతుడు విగ్రహం అది. చాలా అద్భుతంగా ఉంది. ఈ చర్చ్ కంటే ఒక 2 ఇంతల హైట్లో ఉన్నాడు. ఆ కొండపైన మీకు కనబడేది ఇది హనుమాన్ టెంపుల్ అండి. చాలా అద్భుతంగా ఉంది విగ్రహం కూడా. మనం చాలా హైట్ కింద, చాలా కింద ఉన్నాం. ఇది సీన్ అండి. మనం ఇంత డౌన్లో ఉన్నాము. ఇక్కడికి ఇలా వెళ్తారండి హనుమాన్ టెంపుల్కి. ఇలా మెట్లు ఎక్కేసి కొంతమంది ఎక్కని వాళ్ళు అలా సీసీ రోడ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. అది కూడా అది ఆ రోడ్డు గుండా వాళ్ళకి వెళ్తున్నారు కదా, అదంతా అదే. మన దేశ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సమర్థ నాయకుడు, దేశాన్ని ఒక స్థాయిలో నిలిపిన నాయకుడు. తన విగ్రహము పెట్టడం నాకు సంతోషంగా ఉందండి. ఎందుకంటే తన విగ్రహాన్ని నేను ఇక్కడ ఇప్పటిదాకా చూడలేదు. మనాలిలోని షిమ్లా మాల్ రోడ్లో చర్చ్ పక్కన చాలా పెద్ద విగ్రహం ఇది. అద్భుతంగా అనిపించింది నాకైతే. సూపర్. భారతరత్న, ఆనాటి సింహం. చాలా అద్భుతంగా ఉందండి. సాయంత్రం పూట మాల్ రోడ్డు షిమ్లాలో హార్స్ రైడింగ్ కూడా ఉంది. పోలీసు వారు అండి. ఇది లో మాల్ రోడ్ అండి. చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళందరూ మంచి టీవీలో సాంగ్ వస్తూ ఉంటే దాన్ని పాడుతున్నాడు చక్కగా. ఇవన్నీ షాపింగ్ అని చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. చాలా బాగున్నాయండి. ఇంటి డెకరేషన్లో పెట్టుకోవడానికి ఎంట్రన్స్లో చాలా బాగా ఉంటాయి ఈ విగ్రహాలు. ఇది లో మాల్ రోడ్ కదా, లో మాల్ రోడ్ ఇది. ఇది వైన్ అండి, మా వైన్ షాప్ ఇది. మీకు ఈ వీడియో నాకు నచ్చినట్టుంది అనుకుంటున్నాము. ఎందుకంటే పొద్దు నుంచి
తిరుగుతూనే ఉన్నాము. కొద్దిగా ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. రేపు ఉదయం కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూసుకుంటాము. అవి చూసుకొని మళ్ళీ మేము కుళ్ళుకి వెళ్తామండి. కుళ్ళుకి వెళ్ళి అక్కడ నుంచి మేము మన ప్యారాగ్లైడింగ్, అదేవిధంగా రివర్ రాఫ్టింగ్ ఉంటాయి, అవి కూడా చూసుకొని మనల్ని రేపు నైట్ స్టే అండి మాది. ఈ వీడియో వీడికి ఎండ్ చేస్తున్నాను. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.